వెల్కమ్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్. ఈ వీడియోలో ఏవైతే కాన్సెప్ట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశానో వీటికి సంబంధించిన పీడిఎఫ్ నోట్స్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తున్నాను. దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద నోట్స్, షార్ట్ నోట్స్ అవి ఎగ్జామ్ ఓరియంటెడ్, దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ కెన్ జాయిన్ ద టెలిగ్రామ్ ఛానల్ అండ్ డౌన్లోడ్ దెమ్ ఫ్రమ్ దేర్. టెలిగ్రామ్ ఛానల్లో వన్ క్వశ్చన్ కొన్ని బిట్స్ కూడా ఇచ్చాను అండ్ దర్ ఇస్ అ టైమ్ లిమిట్ గివెన్ ఫర్ ఈచ్ క్వశ్చన్ 30 seconds. If you are interested, you can join the Telegram channel and start trying those questions. The description to the Telegram channel is given in the link to the Telegram channel is given in the description box. Seated paper 2 social studies paper ఇది. దీని కోడ్ MBD 182 బట్ ఇది ఏ ఇయర్దో అన్నది నాకు క్లారిటీ రాలేదు. ఇందులో మనము పెడగాగి ఆఫ్ SST సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాము. ఈ ఒక్కొక్క ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ని ఓన్లీ బిట్ నాలెడ్జ్ కింద తీసుకోకుండా టేక్ ఈచ్ వన్ యాజ్ ఎ కాన్సెప్ట్. ఎందుకంటే ఏదైనా క్వశ్చన్ ఆల్రెడీ ఒకసారి వచ్చింది క్వశ్చన్ పేపర్లో అంటే అది సేమ్ క్వశ్చన్ రిపీట్ అవుతుంది అనే ఛాన్స్ కొంచెం తక్కువ. కానీ ఒక క్వశ్చన్ అడిగారు అంటే ఆ కాన్సెప్ట్ ఇంపార్టెంట్ అని అర్థము. సో దెర్ ఇస్ అ ఛాన్స్ దాట్ సేమ్ కాన్సెప్ట్ మీద మీకు వేరే క్వశ్చన్ ఏదైనా అడిగే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఈచ్ బిట్ని వేర్ నీడెడ్ ఐ హ్యావ్ టేకెన్ అప్ ద కాన్సెప్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్. సో ఆ కాన్సెప్ట్ని ఓన్లీ క్వశ్చన్ రిలేటెడ్గా వినకుండా మొత్తం కాన్సెప్ట్ని వినండి. సో SST పార్ట్ 3 ఇస్ SST సోషల్ స్టడీస్. క్వశ్చన్ నెంబర్ 31 to 90 ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark and there is no negative marking. Now let's start. Answer the following questions by selecting correct or most appropriate options. First one is wind vane is used for measuring 1. Wind velocity, air pressure, wind direction, air temperature. Wind velocity అనే దాన్ని మెజర్ చేయడానికి మనము యానిమోమీటర్ వాడతాం. ఎయిర్ ప్రెషర్ మెజర్ చేయడానికి బ్యారోమీటర్ వాడతాము. విండ్ డైరెక్షన్కి విండ్ వేన్, ఎయిర్ టెంపరేచర్కి థర్మోమీటర్. సో విండ్ వేన్ వాడేది మనము విండ్ డైరెక్షన్కి. సెకండ్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ హెల్ప్స్ ఇన్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ రేడియో వేవ్స్. ట్రాన్స్మిషన్ ఆఫ్ రేడియో వేవ్స్ వీటిల్లో ఏది? అండ్ లేయర్స్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ టాపిక్ మీద యూ విల్ డెఫినెట్లీ గెట్ ఏ క్వశ్చన్ ఎవ్రీ టైమ్. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, లేయర్స్ ఆఫ్ ది అట్మాస్ఫియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ అట్మాస్ఫియర్? అట్మాస్ఫియర్ అంటే ఇట్ ఈస్ ఎ లేయర్ ఆఫ్ గ్యాసెస్ విచ్ సరౌండ్స్ ది ఎర్త్. లేయర్ ఆఫ్ గ్యాసెస్ దట్ సరౌండ్ ది ఎర్త్. అంటే ఇది ఎర్త్ అంటే దీని చుట్టూ ఒక హైట్ వరకు గ్యాసెస్ అన్నీ ఉంటాయి. దీన్నే మనము అట్మాస్ఫియర్ అంటాం. ఈ అట్మాస్ఫియరే లేకపోతే అసలు ఎర్త్ మీద లైఫ్ ఉండటం కూడా చాలా కష్టం. ఈ గ్యాసెస్ అన్నీ ఎర్త్ చుట్టూ ఎందుకు ఉన్నాయి? దీని బియాండ్ ఎందుకు లేవు? ఈ గ్యాసెస్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ ది ఎర్త్ మూలాన ఈ ఎర్త్ చుట్టూ ఉన్నాయి. అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఏదైతే ఉందో అది గ్యాసెస్ని స్పేస్లోకి వెళ్ళిపోకుండా పట్టుంచుతుంది. గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది లేకపోతే అసలు మనకి అట్మాస్ఫియరే ఉండేది కాదు. నౌ లెట్ us see the different layers of earth. అన్నిటికంటే కింద లేదా అన్నిటికంటే క్లోజెస్ట్ టు ద ఎర్త్ ఇస్ ట్రోపోస్ఫియర్. ఈ ట్రోపోస్ఫియర్ అనేది 0 నుంచి 10 kilometers వరకు ఉంటుంది. ఇందులో మనకి there is a mixture of gases like nitrogen, oxygen and other gases such as argon and neon. గ్యాసెస్ చాలా డెన్స్గా ఉంటాయి. అంటే చాలా ఎక్కువ గ్యాసెస్ మ్యాక్సిమం ట్రోపోస్ఫియర్లోనే ఉంటాయి. ఈ మిక్స్చర్ ఆఫ్ గ్యాసెస్ లేదా ట్రోపోస్ఫియర్లో నైట్రోజన్ 78% ఉంటుంది, ఆక్సిజన్ 21%, అదర్ గ్యాసెస్ 1%, దట్ టోటల్స్ అప్ టు 100%. నెక్స్ట్ లెవెల్లో వచ్చేది స్ట్రాటోస్ఫియర్. ఈ స్ట్రాటోస్ఫియర్ అనేది 10 kilometers నుంచి 50 kilometers వరకు వస్తుంది. ఈ స్ట్రాటోస్ఫియర్లో చాలా తక్కువ వాటర్ వేపర్ ఉంటుంది. అంటే క్లౌడ్స్ అనేవి తక్కువ ఉంటాయి. అందుకే మనం ఏరోప్లేన్ కూడా చూస్తాము. క్లౌడ్స్ పైకి వెళ్ళి ఏరోప్లేన్ ఫ్లై అవుతుంది. అంటే ఏరోప్లేన్స్ అనేవి స్ట్రాటోస్ఫియర్లో ఎగురుతూ ఉంటాయి. ఈ స్ట్రాటోస్ఫియర్లో ఇంకో అడ్వాంటేజ్ ఉంది. ఇట్ హ్యాస్ ఓజోన్ లేయర్. ఓజోన్ అనేది ఇట్ ప్రొటెక్ట్స్ అస్ ఫ్రమ్ UV రేడియేషన్. ఇవి మనకి స్కిన్ ప్రాబ్లమ్స్
they can cause skin problems if one is exposed to UV radiation. సో స్ట్రాటోస్ఫియర్లో there is very less of water vapor, అంటే క్లౌడ్స్ అవి తక్కువ ఉంటాయి. ఏరోప్లేన్స్ ఫ్లై అయ్యేది స్ట్రాటోస్ఫియర్లో. ప్లస్ స్ట్రాటోస్ఫియర్ ఓన్లీ హ్యాస్ ఎ లేయర్ ఆఫ్ ఓజోన్ విచ్ ప్రొటెక్ట్స్ అస్ ఫ్రమ్ యూవీ రేడియేషన్. ఈ స్ట్రాటోస్ఫియర్ గురించి ఇంత మనము గుర్తుంచుకుంటే చాలు. ద నెక్స్ట్ లెవెల్ ఈస్ మీజోస్ఫియర్. స్ట్రాటోస్ఫియర్కి మీజోస్ఫియర్కి మధ్యలో ఉన్న ఈ డిమార్కేషన్, ఈ ఏరియా ఏదైతే ఉంటుందో దీన్ని మనము మీజోపాజ్ అంటాం. మీజోపాజ్ అనేది ఇట్ ఈస్ ద కోల్డెస్ట్ ఏరియా ఆన్ ఎర్త్ అండ్ మీజోస్ఫియర్ అనేది ఇట్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ 50 kilometers to 85 kilometers. మీజోస్ఫియర్లో డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఏవైతే మిటియోరైట్స్ అంటారో, మిటియోరైట్స్ అంటే పార్టికల్స్ ఆఫ్ డస్ట్ విచ్ యూ ఫైండ్ ఇన్ స్పేస్, అవి ఎప్పుడైతే ఎర్త్కి దగ్గరగా వస్తాయో గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ ద ఎర్త్ మూలాన అవి ఎర్త్ వైపు దే గెట్ పుల్డ్. అవి మీజోస్ఫియర్ లేయర్లోకి ఎంటర్ అయినప్పుడు బికాస్ ఆఫ్ ద డెన్సిటీ ఆఫ్ గ్యాస్ దే స్టార్ట్ బర్నింగ్. ఫ్రిక్షన్ వల్ల అవి బర్న్ అవుతాయి. సో మీజోస్ఫియర్ ఈజ్ అ లేయర్ ఇన్ విచ్ యూ కెన్ ఫైండ్ మిటియోర్స్ బర్నింగ్. టెంపరేచర్ డిక్రీజెస్ విత్ ఆల్టిట్యూడ్, అంటే ఎత్తుకెళ్ళిన కొద్దీ, ఈ పైకి వెళ్తున్న కొద్దీ టెంపరేచర్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇట్ ఈస్ డెన్స్ బికాస్ ఆఫ్ విచ్ మిటియోర్స్ బర్న్ ఇన్ ఆన్ ఎంటరింగ్ ద మీజోస్ఫియర్. ద నెక్స్ట్ లెవెల్ ఈజ్ థర్మోస్ఫియర్. థర్మో అంటేనే హీట్, అంటే థర్మోస్ఫియర్లో చాలా హై టెంపరేచర్ ఉంటుంది, ప్లస్ గ్యాసెస్ తక్కువ ఉంటాయి. సో దేర్ ఈజ్ లో డెన్సిటీ ఆఫ్ గ్యాసెస్. ఇట్ ఎక్స్టెండ్స్ బిట్వీన్ 85 kilometers అండ్ సమ్ హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్. థర్మోస్ఫియర్కి మీజోస్ఫియర్కి మధ్యలో ఉన్న లైన్ని కర్మన్ లైన్ అంటారు. ఈ హై టెంపరేచర్, లో డెన్సిటీ ఆఫ్ గ్యాసెస్ వల్ల ఏమవుతుందంటే ఇట్ హెల్ప్స్ ఇన్ ట్రాన్స్మిషన్ ఆఫ్ రేడియో వేవ్స్. సో థర్మోస్ఫియర్లో హై టెంపరేచర్, లో డెన్సిటీ ఆఫ్ గ్యాస్ ఉండటం మూలాన it facilitates the transmission of radio waves. Then the last layer or the outermost layer of atmosphere is exosphere. Exosphere extends from 700 to 10,000 kilometers. Exosphere ki space ki మధ్యలో క్లియర్ లైన్ ఆఫ్ డిమార్కేషన్ ఏమి ఉండదు. ఇక్కడ నుంచి యాక్చువల్లీ కొంచెం గ్యాస్ మాలిక్యూల్స్ స్పేస్లోకి ఎస్కేప్ అవుతూనే ఉంటాయి. దిస్ ఈస్ ద outermost layer and it is extremely low density of gas molecules, అంటే ఇక్కడ ఎయిర్ చాలా తక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. థర్మోస్ఫియర్లో మనం ఏవైతే శాటిలైట్స్, స్పేస్ షటిల్స్ ఇవన్నీ మనం లాంచ్ చేస్తామో ఇవన్నీ రివాల్వ్ చేసేది థర్మోస్ఫియర్లో. సో స్ట్రాటోస్ఫియర్లో ఏరోప్లేన్లు ఉంటాయి, మీజోస్ఫియర్లో మిటియోర్స్ బర్న్ అవుతాయి. థర్మోస్ఫియర్లో మనము శాటిలైట్స్ అన్నీ మనము లాంచ్ చేసినవి రివాల్వ్ అయ్యేది థర్మోస్ఫియర్లో. So let us read the question again. Question number 32. Which of the following layers of the atmosphere helps in the transmission of radio waves? Stratosphere, mesosphere, thermosphere, exosphere. The answer is thermosphere. Next question. Question number 33. Identify the various layers of the earth in order from interior to the outermost layer. So let us see a short explanation of layers of the earth. So now let us see a brief explanation of layers of the earth. అన్నిటికంటే లోపల ఉంది ఇన్నర్ కోర్, తర్వాత దాని బయటది అవుటర్ కోర్, దెన్ కమ్స్ మ్యాంటిల్, దెన్ కమ్స్ క్రస్ట్. ఇప్పుడు దీనిది ఒక మనము క్రాస్ సెక్షన్ లాగా డ్రా చేసుకుంటే ఇట్ కమ్స్ లైక్ దిస్. ఈ క్రాస్ సెక్షన్లో ఇది ఇన్నర్ కోర్, దెన్ కమ్స్ outer core, then mantle and then crust. Now let us first see what is crust. Crust అంటే భూమి మీద అన్నిటికంటే పై పొర ఏదైతే ఉందో అది క్రస్ట్. ఏదైతే మనం నుంచుని ఉన్నామో దాన్ని మనము క్రస్ట్ అని చెప్పి అంటాం. ఈ క్రస్ట్ అనేది ఇట్ ఈస్ ద అవుటర్ మోస్ట్ లేయర్, ఎందుకంటే అన్నిటికంటే బయట ఉన్నది, అండ్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ సాలిడ్ రాక్. ఈ అవుటర్ మోస్ట్ లేయర్ ఏదైతే ఉందో మనం నుంచున్న చోట దాన్ని మనము కాంటినెంటల్ క్రస్ట్ అంటాము. అలానే సముద్రం లోపల కూడా నేల ఉంటుంది, దాన్ని మనము ఓషనిక్ క్రస్ట్ అంటాం. కాంటినెంటల్ క్రస్ట్ ఏదైతే ఉందో అది చాలా థిక్గా, డెన్స్గా ఉంటుంది. ప్లస్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ రాక్స్, బేసికల్లీ మెనీ టైప్స్ ఆఫ్ రాక్స్ ఇంక్లూడింగ్ గ్రానైట్. ఓషనిక్ క్రస్ట్ ఏదైతే ఉంటుందో అది కాంటినెంటల్ క్రస్ట్ అంత థిక్గా ఉండదు. ప్లస్ ఇట్ ఈస్ బేసికల్లీ మేడప్ ఆఫ్
basalt. Then comes mantle. Mantle is the thickest layer, అన్నిటికంటే థిక్ mantle ఉంటుంది. బేసికలీ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ సాలిడ్ రాక్స్, కానీ కొన్ని చోట్ల బికాస్ ఆఫ్ ద హీట్ అండ్ ప్రెషర్ కొన్ని చోట్ల సెమీ సాలిడ్గా కూడా ఉంటుంది ఈ mantle అనేది. అండ్ ఇట్ ఈస్ ద థిక్కెస్ట్ లేయర్ ఆఫ్ ఆల్ ద లేయర్స్. దెన్ కమ్స్ అవుటర్ కోర్. అవుటర్ కోర్ అనేది కొంచెం లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. దిస్ ఈస్ ద అవుటర్ కోర్. అవుటర్ కోర్ కొంచెం లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. ఈ లిక్విడ్ ఏదైతే ఉంటుందో ఇది లైట్గా మూవ్ అవుతూ ఉంటుంది. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ నికెల్ అండ్ ఐరన్, అండ్ దీస్ మెటల్స్ ఇన్ లిక్విడ్ ఫామ్ దే కీప్ మూవింగ్. ఈ మూమెంట్ ఆఫ్ లిక్విడ్స్ మూలాన ఇట్ ఫార్మ్స్ ద ఆర్ ఇట్ కాజెస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ ద ఎర్త్. అన్నిటికంటే లోపల ఉన్నది ఇన్నర్ కోర్. ఇన్నర్ కోర్ అంటే యాక్చువల్లీ అన్నిటికంటే ఎక్కువ వేడిగా ఉంటుంది. జనరల్లీ హీట్ ఎక్కువ ఉన్న చోట లిక్విడ్ ఫామ్లో ఉండాలి ఏదైనా కూడా, కానీ ద ప్రెషర్ ఆఫ్ ద వేరియస్ లేయర్స్ ఎంత ఎక్కువ ఉంటుందంటే హీట్ ఎక్కువ ఉన్నా కూడా ఇన్నర్ కోర్ చాలా సాలిడ్గా ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ బేసికలీ మేడప్ ఆఫ్ ఐరన్ అండ్ నికెల్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ ది ఎర్త్. ఈ టాపిక్ మీద దిస్ ఈజ్ ఆల్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. Question number 33. Identify the various layers of the earth in order from interior to the outermost layer. Layers of the earth from interior to the outermost layer. So options are 1. Crust, mantle, outer core, inner core. Second, mantle, crust, outer core, inner core. Third, inner core, outer core, crust, mantle. Fourth, inner core, outer core, mantle, crust. ఇందాక మనం చూసాము ఈ లోపల ఏదైతే ఉందో అన్నిటికంటే లోపల ఉన్నది ఇన్నర్ కోర్. నెక్స్ట్ ఈజ్ outer core, then comes mantle, then comes crust. So inner to outermost అన్నారు కాబట్టి inner is inner core, outer core కాదు, inner core, outer core, mantle, crust. Option 4 is the correct answer. Now question number 34. Observe carefully the location of the sun, earth and moon in the given diagram and tell what it depicts. First, solar eclipse, lunar eclipse, spring tide, neap tide. ఇప్పుడు మనము ఈ ఎక్లిప్సెస్ ప్లస్ ద టైప్స్ ఆఫ్ టైడ్, స్ప్రింగ్ టైడ్, నీప్ టైడ్, వీటిని కొంచెం షార్ట్లో వీటి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సోలార్ సిస్టంలో సన్ చుట్టూ ఎర్త్ తిరుగుతుంది, అలానే ఎర్త్ చుట్టూ మూన్ తిరుగుతుంది. ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు ఏదో ఒక సిచ్యువేషన్లో మూడు ఒక లైన్లోకి వస్తాయి. సన్, మూన్, ఎర్త్. ఇలా మూడు ఒక లైన్లో వచ్చినప్పుడు సన్లైట్ని ఎర్త్ మీదకి పడకుండా మూన్ అడ్డం వచ్చేస్తుంది. అప్పుడు పీపుల్ హూ ఆర్ స్టాండింగ్ ఆన్ ది ఎర్త్ ఈ ప్లేస్లో వాళ్ళకి సన్లైట్ రాదు అండ్ దెర్ విల్ బి టోటల్ డార్క్నెస్. దీన్నే మనము సోలార్ ఎక్లిప్స్ అంటాం. సో the light of the sun does not reach a region of the earth. సో సోలార్ ఎక్లిప్స్ అనేవి మూడు రకాలు ఉంటాయి. ఒకటి టోటల్ సోలార్ ఎక్లిప్స్, సెకండ్ పార్షియల్ సోలార్ ఎక్లిప్స్, థర్డ్ వన్ యాన్యులర్ సోలార్ ఎక్లిప్స్. టోటల్ సోలార్ ఎక్లిప్స్ అంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఉన్నది టోటల్ సోలార్ ఎక్లిప్స్. మూడు ఒక లైన్లో ఉన్నాయి. మనం ఇక్కడ నుంచి ఉన్నప్పుడు the rays of the sunlight do not reach this region for a brief period of time or temporarily sunlight block అయిపోయి టోటల్ డార్క్నెస్ వచ్చేస్తుంది. దాన్ని మనము టోటల్ సోలార్ ఎక్లిప్స్ అంటాం. పార్షియల్ సోలార్ ఎక్లిప్స్ అన్నప్పుడు ఇది సన్, ఇది ఎర్త్ ఫుల్ లైన్లో కాకుండా కొంచెం పక్కకు ఉంటుంది మూన్. సో ఓన్లీ పార్షియల్లీ ద షాడో ఆఫ్ ద మూన్ ఫాల్స్ ఆన్ ద ఎర్త్. దీనివల్ల ఏమవుతుందంటే కొంచెం సన్లైట్ ఎర్త్ దాకా వస్తుంది. ఇట్ ఈస్ నాట్ టోటల్ డార్క్నెస్. దాన్నే మనము పార్షియల్ సోలార్ ఎక్లిప్స్ అంటాం. యాన్యులర్ సోలార్ ఎక్లిప్స్ అంటే సన్ ఉంది, మూన్ విల్ బీ వెరీ ఫార్ ఫ్రమ్ ద ఎర్త్. సో చాలా చిన్నగా అనిపిస్తుంది కంపేర్ టు సన్. సో దూరం నుంచి మనం చూస్తే ఇది సన్, దీని ముందు ఇలా మూన్ మనకి కనిపిస్తుంది. సో దిస్ విల్ బీ ద షాడో ఆఫ్ ద మూన్. ఇలా మూన్ మధ్యలో డార్క్గా కనిపించి దీని చుట్టూ ఒక రింగ్ ఆఫ్ లైట్ కనిపిస్తుంది. ఇలాంటి ఎక్లిప్స్ని మనము యాన్యులర్ సోలార్ ఎక్లిప్స్ అంటాం.
ఈ సోలార్ ఎక్లిప్స్ ఏదైతే ఉందో ఇది జనరలీ మనకి న్యూ మూన్ డేస్లో పడుతుంది. ఈ కాన్సెప్ట్లో ఇంకొకటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దట్ ఈస్ వాట్ ఈస్ అంబ్రా, వాట్ ఈస్ ప్రినంబ్రా. అంబ్రా అంటే టోటల్ డార్క్నెస్, అంటే ఇప్పుడు ఈ ఏరియా ఏదైతే ఉందో ఇది ఫుల్ డార్క్గా ఉంటుంది, ఎందుకంటే లైట్ అస్సలు రాకుండా మూన్ దాన్ని లైట్ని ఆపేస్తుంది. ఇలా టోటల్ డార్క్నెస్ ఏదైతే ఉంటుందో, ఏదైనా ఆబ్జెక్ట్ వెనకాల ఫుల్ డార్క్గా ఏదైతే షాడో మనకు పడుతుందో దట్ ఏరియా ఈజ్ కాల్డ్ అంబ్రా. అదే మనము ఇక్కడి నుంచి ఇలా చూస్తే ఇలా మనం చూస్తే ఈ ఏరియా ఫుల్ డార్క్ ఉంటుంది, కానీ ఇక్కడ కొంచెం కొంచెం లైట్ పడుతుంది. సో ఇలా కొంచెం పార్షియల్ లైట్ ఉన్న ఏరియాని మనము ప్రినంబ్రా అంటాం. సో దిస్ ఇస్ అంబ్రా, దిస్ ఇస్ ప్రినంబ్రా. అంబ్రా ప్రినంబ్రా అర్థం చేసుకోవాలంటే వీ కెన్ యాజ్ వెల్ టేక్ వన్ మోర్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒక క్యాండిల్ ఉంది, ఒక బాక్స్ ఉంది. ఈ బాక్స్ వెనకాల మనకి బాక్స్ షాడో పడుతుంది. ఇది చాలా డార్క్గా పడుతుంది ఈ షాడో. ఈ డార్క్ షాడో ఏదైతే ఉందో, ఇఫ్ దిస్ బాక్స్ ఈజ్ బ్లాకింగ్ ద లైట్ ఆఫ్ ద క్యాండిల్, ఈ డార్క్ షాడో ఏదైతే ఉందో దిస్ ఈజ్ ద అంబ్రా. కానీ ఇక్కడంతా కూడా మనకి ఎక్కువ లైట్ పడట్లా, ఇట్ ఈస్ స్టిల్ వెరీ లైట్గా ఉంటుంది. ఇక్కడ లైట్ వెరీ లో లైట్. సో ఈ ఏరియా ఏదైతే ఉందో విచ్ ఈజ్ నాట్ వెరీ డార్క్ అండ్ విచ్ హ్యాస్ వెరీ లో లైట్, this area is called penumbra. Now let us go back to this. So here మూన్ ఎక్కడుందో ఫుల్ బ్లాక్ చేసిన చోటేమో అంబ్రా అంటాము, పార్షియల్గా లైట్ ఎక్కడైతే పడుతుందో దీన్ని మనము ప్రినంబ్రా అంటాం. లూనార్ ఎక్లిప్స్ అనేది ఫుల్ మూన్ ఫేజ్లో అప్పుడు పడుతుంది. లూనార్ ఎక్లిప్స్లో, లూనార్ అంటే మూన్ కాబట్టి మూన్ మనకి కనిపించదు, దాన్ని మనము లూనార్ ఎక్లిప్స్ అంటాం. ఇలా ఎప్పుడైతే సన్, ఎర్త్, మూన్ ఒక లైన్లో పడతాయో, ఈ మూన్ డస్ నాట్ హ్యావ్ లైట్ ఆఫ్ ఇట్స్ ఓన్. మూన్ మనకి ఎందుకు కనిపిస్తుంది? సన్లైట్ దాని మీద మూన్ మీద పడితే మనకి మూన్ కనిపిస్తుంది. సన్లైటే మూన్ మీద పడినప్పుడు మనకి మూన్ కనిపించదు. ఈ ఎర్త్, సన్, మూన్ మధ్యలో వచ్చినప్పుడు ఎర్త్ బ్లాక్స్ ది లైట్ ఆఫ్ ద సన్ ఫ్రమ్ ఫాలింగ్ ఆన్ ద మూన్. సో లైట్ పడినప్పుడు మూన్ కనిపించదు, కాబట్టి ఇట్ కాజెస్ లూనార్ ఎక్లిప్స్. ఈ లూనార్ ఎక్లిప్స్ కూడా 3 రకాలు ఉంటాయి. ఒకటి, ద ఫస్ట్ వన్ ఇస్ టోటల్ లూనార్ ఎక్లిప్స్, సెకండ్ పార్షియల్ లూనార్ ఎక్లిప్స్, అండ్ ద థర్డ్ వన్ ఇస్ ప్రినంబ్రల్ లూనార్ ఎక్లిప్స్. ఈ ఫిగర్లో ఉన్నది టోటల్ లూనార్ ఎక్లిప్స్. టోటల్ లూనార్ ఎక్లిప్స్ అంటే ద హోల్ మూన్ ఈజ్ కవర్డ్ బై ద షాడో ఆఫ్ ది ఎర్త్. అందుకని చెప్పి ఆ షాడోలో పడిపోయేసరికి మూన్ మనకి కనిపించదు. ద సన్లైట్ డజంట్ ఫాల్ ఆన్ ద మూన్, అందుకని మూన్ కనిపించకపోయేసరికి మనము టోటల్ లూనార్ ఎక్లిప్స్ అంటాము. కానీ ఇన్ రియాలిటీ ద మూన్ అపియర్స్ రెడ్ ఆర్ కాపరీ. ఇట్ లుక్స్ రెడ్ ఆర్ కాపరీ, ఫుల్ కనిపించకుండా ఉండదు. వై డస్ దిస్ హ్యాపెన్? ఇది ఎందుకు అవుతుంది? ఎందుకు అంటే ఎర్త్ చుట్టూ దెర్ ఈస్ ఎ లేయర్ ఆఫ్ గ్యాసెస్ విచ్ వీ కాల్ యాజ్ అట్మాస్ఫియర్. ఈ అట్మాస్ఫియర్లోంచి ఎప్పుడైతే సన్లైట్ పాస్ అవుతుందో ఈ లైట్ రిఫ్రాక్ట్ అయ్యి ఇందులోంచి బ్లూ కలర్ ఏమో ఫిల్టర్ అయిపోయి రెడ్ కలర్ బెండ్ అయ్యి ఇట్ ఫాల్స్ ఆన్ ద మూన్. అందుకని చెప్పి మూన్ రెడ్ లేదా కాపర్ హ్యూలో కనిపిస్తుంది. ఐ విల్ రిపీట్, ఎర్త్ చుట్టూ అట్మాస్ఫియర్ ఉంటుంది కాబట్టి వెన్ ద సన్లైట్ passes through the atmosphere around the earth, the light bends, it filters the blue light, and the red light falls on the moon, giving it a red or coppery hue. Then second one is partial lunar eclipse. Partial lunar eclipse అంటే ఇలా ఫుల్ ఒక లైన్లో కాకుండా మూన్ కొంచెం పక్కకు వస్తుంది. మూన్ పక్కకు వచ్చినప్పుడు ఓన్లీ ఏ పార్ట్ ఆఫ్ ద మూన్ ఈజ్ కవర్డ్ బై ద షాడో ఆఫ్ ది ఎర్త్. పార్షియల్లీ కనిపిస్తుంది, పార్షియల్లీ కనిపించదు. అలాంటప్పుడు మనకి పార్షియల్ లూనార్ ఎక్లిప్స్ ఫామ్ అవుతుంది. ద థర్డ్ వన్ ఇస్ ప్రినంబ్రల్ లూనార్ ఎక్లిప్స్. ప్రినంబ్రా అంటే ఇంతకుముందు ఏం చూసాం? ద డార్కర్ పార్ట్ ఈజ్ కాల్డ్ ద అంబ్రా, అండ్ కొంచెం లైట్ పడే చోట దాన్ని మనము ప్రినంబ్రా అన్నాం. అంటే దిస్ ఏరియా ఈజ్ కాల్డ్ ద ప్రినంబ్రా. ఎప్పుడైతే మూన్ ఈ ప్రినంబ్రా రీజియన్లో ఉంటుందో
ఇక్కడ కొంచెం లైట్ పడుతుంది. సో ద మూన్ ఈజ్ విజిబుల్ బట్ ఇట్ ఈస్ నాట్ బ్రైట్, ఇది కొంచెం డిమ్గా ఉంటుంది. దాన్ని మనము ప్రినంబ్రల్ లూనార్ ఎక్లిప్స్ అని చెప్పి అంటాం. ఇప్పుడు మనము వాట్ ఆర్ స్ప్రింగ్ టైడ్స్, వాట్ ఆర్ నీప్ టైడ్స్ చూద్దాము. స్ప్రింగ్ టైడ్స్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ద స్ప్రింగ్ సీజన్. ఈ స్ప్రింగ్ టైడ్ అనేది జనరలీ ట్వైస్ ఎ మంత్ వస్తుంది. ట్వైస్ ఎ మంత్ ఆన్ న్యూ మూన్ ఫేజ్ అప్పుడు, ఫుల్ మూన్ ఫేజ్ అప్పుడు ఈ ఫినామినన్ అవుతుంది. ఈ సన్, మూన్, ఎర్త్ మూడు ఒక లైన్లో వచ్చినప్పుడు సన్కి మూన్కి కూడా గ్రావిటేషనల్ ఫోర్సెస్ ఉన్నాయి. అందుకని మూడు ఒక లైన్లో వచ్చినప్పుడు మూన్ కూడా గ్రావిటేషనల్ ఫోర్స్తో వాటర్ని పుల్ చేస్తుంది. అలానే ద వాటర్ గెట్స్ పుల్డ్ బై ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ ద సన్ ఆల్సో. ఈ రెండు కలిపి కంబైన్డ్ గ్రావిటేషనల్ ఫోర్స్ అయింది. కాబట్టి ఎర్త్ మీద సముద్రంలో ఏదైతే వాటర్ ఉందో అది కొంచెం హైగా వస్తుంది, కొంచెం బల్జ్ లాగా వస్తుంది బయటికి. దాన్నే మనము స్ప్రింగ్ టైడ్ అంటాం. బికాస్ దిస్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ ద కంబైన్డ్ ఫోర్సెస్ ఆఫ్ ద గ్రావిటేషనల్ ఫోర్సెస్ ఆఫ్ ద సన్ అండ్ ద మూన్. ఈ స్ప్రింగ్ టైడ్ అప్పుడు హై టైడ్స్ విల్ బీ హయ్యర్ అండ్ లో టైడ్స్ విల్ బీ లోవర్. అదే మనము నీప్ టైడ్స్ చూస్తే, నీప్ టైడ్ అప్పుడు సన్, ఎర్త్, మూన్ ఈ మూడు పర్పెండిక్యులర్ పొజిషన్లో ఉంటాయి. సో సన్ గ్రావిటేషనల్ ఫోర్స్తో ఈ డైరెక్షన్లో లాగితే మూన్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఈ డైరెక్షన్లో లాగుతుంది వాటర్ని. సో రెండు కలిపి పార్షియల్లీ దే క్యాన్సిల్ అవుట్ ఈచ్ అదర్స్ గ్రావిటేషనల్ ఫోర్స్. ఫుల్గా కాదు కానీ పార్షియల్లీ రెండు వైపులా లాగేసరికి ఎక్కువ ఎఫెక్ట్ ఉండదు. స్ప్రింగ్ టైడ్ లాగా కాకుండా దీన్ని దే ఆర్ క్యాన్సిలింగ్ అవుట్ ఈచ్ అదర్స్ గ్రావిటేషనల్ ఫోర్స్. ఈ నీప్ టైడ్ అనేది జనరలీ ఫస్ట్ అండ్ థర్డ్ క్వార్టర్ మూన్ ఫేజ్ అప్పుడు వస్తుంది. అండ్ హై టైడ్స్ ఏవైతే ఉంటాయో ఆర్ లోవర్ దాన్ యూజువల్ అండ్ లో టైడ్స్ ఆర్ హయ్యర్ దాన్ యూజువల్. So now if we go back to the question, observe carefully the location of the sun, earth and moon in the given diagram and tell what it depicts. ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఇది ఏంటి, సోలార్ ఎక్లిప్సా, లూనార్ ఎక్లిప్సా, స్ప్రింగ్ టైడా, నీప్ టైడా అని చెప్పి చూస్తే పర్పెండిక్యులర్లో ఉన్నాయి మూడు కాబట్టి ద ఆన్సర్ ఇస్ నీప్ టైడ్. The next question, when the river enters the plain, it bends and flows forming large bends known as. దీని ఎక్స్ప్లెనేషన్ కూడా ఒకసారి చూద్దాము. లెవీ, flood plain, meander, oxbow lake. Now let us see what is a flood plain, meander, oxbow lake and levee. First flood plain. Flood plain అనేది రివర్కి అటు ఇటు అడ్జసెంట్గా ఉన్న ల్యాండ్ విచ్ ఈస్ ఫ్లాట్ ఆర్ ఇట్ హ్యాస్ ఎ జెంటిల్ స్లోప్. అది రివర్ పక్కన ఉండేసరికి ఫ్లాట్గా ఉండేసరికి ఎప్పుడైనా హెవీ రెయిన్స్ వచ్చినప్పుడు ఈ రివర్ వాటర్ అంతా బయటకు వచ్చేసి దీస్ ప్లేన్స్ గెట్ ఇనండేటెడ్ ఇన్ వాటర్. అంటే ఫ్లడ్ వాటర్ అంతా బయటకు వచ్చి ఆ నేలనంతా కవర్ చేసేస్తుంది. దిస్ ఏరియా ఈస్ కాల్డ్ ఫ్లడ్ ప్లేన్స్. దట్ మీన్స్ ఇట్ ఈస్ ద ఏరియా అడ్జసెంట్ టు ద రివర్ విచ్ ఇస్ ఫ్లాట్ ఆర్ హ్యాస్ అ జెంటిల్ స్లోప్. నా సెకండ్ వన్ ఈస్ మియాండర్ అంటే రివర్ ఎప్పుడు కూడా స్ట్రైట్గా ఫ్లో అవ్వదు, ఇలా స్ట్రైట్ లైన్లో ఫ్లో అవ్వదు. ఇట్ ఆల్వేస్ ఫ్లోస్ లైక్ దిస్. కానీ దీన్ని మనము మియాండర్ అనము. మియాండర్ అంటే ఎప్పుడైతే రివరు పెద్ద పెద్ద లూప్స్లో ఫ్లో అవుతుందో దాన్ని మనము మియాండరింగ్ అంటాం. ఈ మియాండర్ అనేది అవుట్ సైడ్ లూప్కి బయట వైపు వాటర్ ఎప్పుడు ఫాస్ట్గా ఫ్లో అవుతుంది బికాస్ ఆఫ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. లోపల వైపేమో వాటర్ స్లోగా ఫ్లో అవుతుంది. దానివల్ల సెడిమెంట్ డిపాజిట్ అయిపోతుంది. ఐ రిపీట్, అవుట్ సైడ్ లూప్లో ఏమో వాటర్ ఫాస్ట్గా ఫ్లో అవుతుంది బికాస్ ఆఫ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. ఇన్సైడ్ లూప్ లోపల మాత్రం వాటర్ స్లోగా ఫ్లో అవుతుంది బికాస్ ఆఫ్ విచ్ సెడిమెంట్ డిపాజిషన్ అయిపోతుంది. ఇలా ఫ్లో అవుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ద నెక్ ఆఫ్ ద లూప్స్ బికమ్స్ వెరీ స్మాల్. దగ్గరకు వచ్చేస్తాయి రెండు లూప్స్. దగ్గరగా వచ్చినప్పుడు ఈ డెపాజిషన్ వల్ల దిస్ ఇస్ ద లో ఇన్సైడ్ లూప్. ఈ డెపాజిషన్ వల్ల దిస్ బికమ్స్ కవర్డ్ విత్ శాండ్ అండ్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇది కట్ అయిపోతుంది. మెయిన్ రివర్ నుంచి కట్ అయిపోయి ఇట్ ఫార్మ్స్ ఆక్స్బో లేక్.
Now the fourth one is levee. Levee అనేది it is a human constructed embankment. అంటే రివర్ ఫ్లో అవుతున్నప్పుడు అది సైడ్స్ని కట్ చేసుకుంటూ పోతుంది. సో నేల ఎక్కువ వాటర్తో ఫిల్ అయిపోయి ద రివర్ బ్రాడన్స్ అండ్ ద ల్యాండ్ గెట్స్ ఇరోడెడ్. ఈ ఇరోజన్ని ఆపేందుకని చెప్పి హ్యూమన్స్ ఇక్కడ ఒక వాల్ కన్స్ట్రక్ట్ చేస్తారు. మీరు చూసే ఉంటారు, కొంచెం స్టీప్గా ఉంటుంది. వాల్ కన్స్ట్రక్ట్ చేస్తారు with granite or something. This actually helps in preventing erosion, and the river flows only in its path. Now let us go back to the question. ఈ లార్జ్ బెండ్స్ అన్నారు కాబట్టి లార్జ్ బెండ్స్ అంటే meander. Next question. Which means of transport is extremely useful in most inaccessible areas and in times of calamities for rescuing people అండ్ డిస్ట్రిబ్యూటింగ్ ఫుడ్, వాటర్, క్లోత్స్ అండ్ మెడిసిన్స్? అంటే జనరల్లీ ఎక్కడికైతే మనం వెళ్ళలేమో ఇన్యాక్సెసిబుల్ ఏరియాస్ అంటే మనకి అప్రోచబిలిటీ తక్కువ ఉంటుంది. ఇన్ టైమ్స్ ఆఫ్ కెలామిటీస్ అంటే ఫ్లడ్స్, ఎర్త్క్వేక్స్ ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు ఇన్యాక్సెసిబుల్ ఏరియాస్ని మనం ఎలా రీచ్ అవుతాం? ఎయిర్వేస్, రైల్వేస్, రోడ్వేస్, వాటర్వేస్. సో ఇన్యాక్సెసిబుల్ అన్నప్పుడు మనకి ఎయిర్వేస్ తప్ప ఇంకో చాయిసే లేదు. దట్ ఈస్ వై మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం, ఏదైనా ఫ్లడ్స్ అన్నా ఏమన్నా ఉంటే హెలికాప్టర్లో వెళ్ళి ఫుడ్ సప్లైస్, మెడిసిన్స్ వేస్తూ ఉంటారు. Question number 37. The branch of geography which deals with composition of a particular human population is called urban geography, biogeography, demography, human geography. అర్బన్ జోగ్రఫీలో జనరల్లీ మనకి అర్బన్ ఏరియాస్లో లేదా సిటీస్లో పాపులేషన్ ఎలా ఉంటుంది, ఈ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది సిటీస్లో, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది, లేదు అంటే సోషల్, ఎకనామిక్, ఎన్వైరన్మెంటల్ ఆస్పెక్ట్స్ ఎలా ఉంటున్నాయి, అర్బన్ ప్లానింగ్ ఎలా నడుస్తుంది, ఇలాంటివన్నీ మనకి అర్బన్ జోగ్రఫీ కింద స్టడీ చేస్తాం. బయోజోగ్రఫీ ఏదైతే ఉందో దిస్ డీల్స్ విత్ లివింగ్ ఆర్గానిజమ్స్, వాటి హ్యాబిటాట్ ఏంటి, వాటి ఎన్వైరన్మెంట్ ఏంటి, ఆర్గానిజమ్స్, వాటి హ్యాబిటాట్, వాటి ఎన్వైరన్మెంట్, లేదా వాటి మైగ్రేషన్, హౌ దే ఆర్ అడాప్టింగ్, లేదు అంటే హౌ హ్యూమన్ యాక్టివిటీస్ ఆర్ ఎఫెక్టింగ్ ద ఈకోసిస్టమ్. ఇలాంటివన్నీ బయోజోగ్రఫీలో స్టడీ చేస్తాం. డెమోగ్రఫీ ఏదైతే ఉందో ఒక ఏరియాలో అసలు మనుషులు ఎలా ఉన్నారు అంటే వాటి పాపులేషన్ సైజ్ ఎలా ఉంది, స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, లేదా గ్రోత్ ఎలా ఉంటుంది, మైగ్రేషన్ ప్యాటర్న్స్ ఎలా ఉంటున్నాయి, లేదు అంటే ఏజ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది, ఆర్ జెండర్ కంపోజిషన్ ఎలా ఉంటుంది, బర్త్ రేట్స్ ఎలా ఉంటున్నాయి, డెత్ రేట్స్ ఎలా ఉంటున్నాయి, ఇవన్నీ చదవటాన్ని వీటి స్టడీని మనము డెమోగ్రఫీ అంటాం. హ్యూమన్ జోగ్రఫీ అనేది ఇట్ ఈస్ ఎ వెరీ కాంప్రహెన్సివ్ సబ్జెక్ట్. ఇట్ ఎన్కంపాసెస్ ఈ పైవన్నీ కలిపి వచ్చేదే మనకి హ్యూమన్ జోగ్రఫీ అంటారు. ఈ హ్యూమన్ జోగ్రఫీలో ఇట్ ఇంక్లూడ్స్ పాపులేషన్, కల్చర్, ఎకనామిక్స్, పాలిటిక్స్, అర్బనైజేషన్, లేదా రిలేషన్షిప్స్, ప్రాసెసెస్ రిలేటెడ్ టు హ్యూమన్ యాక్టివిటీస్, లేదా ఇంపాక్ట్ ఆన్ ఫిజికల్ ఎన్వైరన్మెంట్, ఇంపాక్ట్ ఆన్ ది ఎన్వైరన్మెంట్ అరౌండ్ us. ఇట్లాంటివన్నీ కలిపి మనం చదివేదే, వాటి స్టడీని మనము హ్యూమన్ జోగ్రఫీ అంటాం. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ బ్రాంచ్ ఆఫ్ జోగ్రఫీ విచ్ డీల్స్ విత్ కాంపోజిషన్ ఆఫ్ ఎ పర్టిక్యులర్ హ్యూమన్ పాపులేషన్ ఈజ్ కాల్డ్ డెమోగ్రఫీ. హ్యూమన్ పాపులేషన్, పర్టిక్యులర్ హ్యూమన్ పాపులేషన్ అన్నారు కాబట్టి ఇట్ ఈస్ డెమోగ్రఫీ. Now let us see question number 38. Assertion, reason ఇచ్చారు. Now we have to see which one is correct. రెండు కరెక్టా, రెండు రాంగా, ఒకటి రైట్ ఒకటి రాంగా, ఏది రైట్ ఏది రాంగ్. So first let us look at assertion A. The sun sets in Gujarat about 2 hours after Arunachal Pradesh. Reason, Arunachal Pradesh is on a higher latitude than Gujarat. The sun sets in Gujarat అన్నారు అంటే సపోజ్ ఇది మనము ఇండియా మ్యాప్ లాగా అప్రాక్సిమేట్లీ తీసుకుంటే అరుణాచల్ ప్రదేశ్ అనేది ఈస్ట్ వైపు పడుతుంది, గుజరాత్ అనేది మనకి వెస్ట్లో పడుతుంది. సన్ రైజ్, సన్సెట్ అనేవి దే ఆర్ రిలేటెడ్ టు ద రొటేషన్ ఆఫ్ ది ఎర్త్. లేదు అంటే పొజిషన్ ఆఫ్ ద సన్, అది ఏ యాంగిల్లో మన వైపు ఉన్న దాన్ని బట్టి సన్సెట్, సన్ రైజ్ వీటి టైమింగ్స్ ఇవన్నీ డిసైడ్ అవుతాయి. ఇప్పుడు రొటేషన్ ఆఫ్ ది ఎర్త్ అరుణాచల్ ప్రదేశ్ నుంచి గుజరాత్ ఇంత డిస్టెన్స్ తీసుకోవటానికి 2 hours ఈజీలీ పడుతుంది. సో
the sun sets in Gujarat about 2 hours after Arunachal Pradesh అనేది it looks right. Now what is the reason? This is called time zone. ఈ మూమెంట్ ఆఫ్ ద రొటేషన్ ఆఫ్ ది ఎర్త్ ఫ్రమ్ దిస్ ప్లేస్ టు దిస్ ప్లేస్ అనేది దీన్ని మనము టైమ్ జోన్స్ కింద తీసుకుంటాం. అండ్ టైమ్ జోన్స్ అనేవి మనము లాంగిట్యూడ్స్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తామే కానీ లాటిట్యూడ్స్కిను టైమ్ జోన్స్కి అసలు మనకి దేర్ ఈస్ నో రిలేషన్షిప్. సో అరుణాచల్ ప్రదేశ్ ఈజ్ ఆన్ ఏ హయ్యర్ లాటిట్యూడ్ దాన్ గుజరాత్ అనేది రాంగ్, బికాస్ రొటేషన్ ఆఫ్ ది ఎర్త్ దిస్ టైమ్ పీరియడ్ ఈజ్ రిలేటెడ్ టు టైమ్ జోన్స్ అండ్ టైమ్ జోన్స్ ఆర్ రిలేటెడ్ టు లాంగిట్యూడ్స్. కాబట్టి ఈ లాటిట్యూడ్స్ అనేది అసలు ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రిలేటెడ్ టు ద assertion. So the answer is, select the correct option. Both A and R are true. No. Both A and R are true. No. A is true. Yes. R is false. Yes. A is false. No. R is true. Wrong. So the answer is 3. The assertion is right that the sun sets in Gujarat about 2 hours after Arunachal Pradesh, but the reason Arunachal Pradesh is on a higher latitude than Gujarat is false. Next question, which of the following is a non-conventional source of energy? Non-conventional source of energy అంటే ఎనర్జీ సోర్సెస్ కన్వెన్షనల్, నాన్ కన్వెన్షనల్ అని రెండు ఉంటాయి. కన్వెన్షనల్ మనం చూస్తే ఎప్పుడు మనం పాతకాలం నుంచి ఏవైతే వాడామో సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ లాగా వాటిని మనము కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అంటాం. నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ఆర్ ఇప్పుడు కొత్తగా వచ్చే సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఏవైతే మనము ఆన్ రెగ్యులర్ బేసిస్ ఇప్పటి వరకు వాడలేదు, చాలా తక్కువ వాడాము, దోస్ ఆర్ నాన్ కన్వెన్షనల్. సో కన్వెన్షనల్ కింద మనకి ఫైర్వుడ్ వస్తుంది, న్యాచురల్ గ్యాస్ వస్తుంది, కోల్ వస్తుంది, సోలార్ ఎనర్జీ, న్యూక్లియర్ ఎనర్జీ ఇలాంటివన్నీ మనకి నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ కింద పడతాయి. సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ నాన్ కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అన్నప్పుడు ద ఆన్సర్ ఇస్ 3, సోలార్ ఎనర్జీ. Question number 40. The breeding of fish in specially constructed tanks and ponds is known as sericulture, viticulture, horticulture, pisciculture. Sericulture అంటే సిల్క్ ఫామ్స్ని పెంచటం, సిల్క్ తయారు చేయటానికి సిల్క్ ఫామ్స్ని కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్స్లో పెంచటం, దానికి కావాల్సిన న్యూట్రిషన్ ఇవ్వటం, ఇవన్నీ కలిపి మనకి సెరికల్చర్ కింద వస్తుంది. విటికల్చర్ ఈజ్ గ్రోయింగ్ గ్రేప్స్ ఫర్ మేకింగ్ వైన్. హార్టికల్చర్ ఈజ్ గ్రోయింగ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫ్లవర్స్, ఆర్నమెంటల్ ప్లాంట్స్, వీటన్నిటిని మనము హార్టికల్చర్ అంటాం. Pisciculture is growing fish in specially constructed tanks and ponds in controlled environment is pisciculture. So the correct answer is breeding of fish is pisciculture.